అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ ఏంటి అసలు ఈ సింగయ్య కేసులో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీర్పులు ఇచ్చుకోవడం, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం, అసలు ఏం జరుగుతుందో హైకోర్టు చెప్పినా మారని తీరు ఎటువైపు వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. నిజంగా హైకోర్టు అనేది 1-2 సార్లు విచారించింది. వీళ్ళు 2 వారాలు సమయం అడిగారు ప్రభుత్వ న్యాయవాది. అంటే ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం లేదనే కదా వాళ్ళు 2 వారాలు సమయం అడిగారు. ఈ లోపల మరి బయట ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు? కోర్టుల్లో కేసులు, వీధుల్లో వివాదాలు. ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏంటంటే కోర్టుల్లో కేసులు, వాయిదాలు, వీధుల్లోనేమో వివాదాలు. అది కూడా మామూలు వివాదాలు కాదు. అటువైపు మాజీ ముఖ్యమంత్రి, ఇటువైపు స్వయంగా ముఖ్యమంత్రి. పొద్దున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన కుప్పంలో పర్యటిస్తున్నట్టున్నారు. హడావుడిగా అర్జెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెట్టారు. దాంట్లో మీరు సింగయ్య భార్యను పిలిచి మీరు బెదిరిస్తారా, సాక్ష్యాలు చెప్పిస్తారా, ఇవన్నీ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ప్రభుత్వం ఒక ప్రతివాదిగా, ప్రభుత్వం కాదా పోలీసులు అనుకోండి, పోలీసులు అంటే ప్రభుత్వమే కదా, ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. నిజమే, నిన్న ఆమె జగన్ను ఆ సింగయ్య భార్య అని ఆమె కలిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, అప్పుడే కదా తర్వాత మీడియాకు, ఇదంతా ఆయన మామూలుగా చనిపోయాడు, అంబులెన్స్లోకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత ఏదో జరిగింది, నాకు సందేహంగా ఉంది, విచారణ జరిపించాలి, ఏదో ఇట్లాంటి కామెంట్స్ ఆమె చేసింది. సహజంగా మృతుడి భార్య, ఆమె విక్టిమ్ సైడ్, ఆమె మాట్లాడిన దానికి తప్పకుండా దూకం ఉండాలి, పోలీసులు పరిగణనలోకి తీసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి. కానీ నేను ఉదయం చూస్తున్నాను, ఎవరో మిత్రుడైన అడ్వకేట్ ఒక ఆయన చెప్తున్నారు, ఇది కూడా కేసే. ఆమెను కలుసుకోవడము, తర్వాత ఆమె చెప్పడము, ఇవన్నీ కూడా కేసులే. ఇవన్నీ కూడా సాక్షులను ప్రభావితం చేసేటటువంటి అంశాలే. కాబట్టి కేసు ఇంకా బలంగా పెట్టాలి పోలీసులు అని చెప్తున్నారు. నేను అంటుంది, ఇవన్నీ కోర్టు ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్తే గొడవ లేకుండా పోతుంది, గౌరవ న్యాయమూర్తులు అందులో ఏదన్నా ఉంటే తీసుకుంటారు. ఇంకా రెండో ముఖ్యమైన అంశము, దర్యాప్తు నిలిపేశారు ఆ కేసులో. హైకోర్టు చెప్పింది ఏంటి, 2 వారాల తర్వాత మీరు ఇస్తామంటున్నారు కాబట్టి అప్పటి వరకు దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ ఆపేయమన్నారు. అంటే ఆ కేసు అనేది స్టే అనలేదు కానీ స్టాండ్ స్టిల్, ఒక విధంగా నిశ్చిత స్థితిలో అలా అట్టిపెట్టి అలా వదిలేసి మీరు చూసుకోండి మీ వాదనలు వచ్చాకనే. కోర్టులో సమర్పించాల్సిన వాదనలు బయట చేస్తే ఉపయోగమే ఉంది. ఈ కేసు పెట్టండి, ఆ కేసు పెట్టండి అని. ఇంకోటి, ఇప్పుడు ఆమె బై డిఫాల్ట్ సాక్షి తప్ప ఆమె వాస్తవంగా విక్టిమ్స్ ఫ్యామిలీ. ఆయన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని కూడా వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కూడా చెప్తున్నారు, మీ పార్టీ కార్యకర్తను మీరే పట్టించుకోరని. మరి పార్టీ కార్యకర్త భార్యను ఆ పార్టీ అధ్యక్షుడు కలుసుకోకూడదా అంటే ఇవన్నీ కొత్త సవాళ్ళు తీసుకొస్తున్నాయి. ఇంకో మిత్రుడు ఎక్కడో మాట్లాడుతున్నారు, వాళ్ళు దళితులు కాబట్టి మీరు ఇక్కడికి పిలిచారు. అదే, ఇవన్నీ ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేయొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ చట్టబద్ధంగా చూసినప్పుడు హైకోర్టే తీవ్రమైన అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేసి మీ వాదనలు వినిపించండి అంటే కూడా వినిపించడానికి 3 సార్లు సమయం తీసుకొని ఈ వీధుల్లోనో లేకపోతే స్టూడియోలోనో వినిపించే వివాదాలు, ఈ మాటలు, సాక్ష్యాలు, లేకపోతే బలమైనటువంటి అంశాలు కోర్టు ముందే వినిపించవచ్చు కదా. కాబట్టి ఎందుకు? ఇంకా మూడోది, ఆమె అన్నదానికి విలువ లేదా? రాజకీయంగా ఎవరి పేర్లన్నా చెప్పారంటే వాటి మీద ఎవరికైనా అభ్యంతరం ఉండొచ్చు, కావాలని ఈ పేరు చెప్పారు అని. కానీ అసలు అప్పుడు ఎక్కినప్పుడు బాగానే ఉన్నాడు, తర్వాత ఇలా అయింది అంటే అటువంటి దాన్ని విచారించాల్సిన అవసరం న్యాయ వ్యవస్థకు లేకపోతే ప్రభుత్వాలకు ఉంటుంది కదా. కాబట్టి ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడికి పోయింది? ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు, దాదాపు రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు కూడా కోర్టు ముందున్న అంశంలో వివేకానంద రెడ్డి కేసు అంటే ఎప్పటి నుంచో ఉంది, దాంట్లో కూడా వాదించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వాదించి తప్పకుండా దోషులను లేదా నిందితులను బోనెక్కించవచ్చు. కానీ రాజకీయ వాదనలేమో ఎక్కువైపోతున్నాయి, కోర్టులో జరగాల్సినవేమో జరగడం లేదు. న్యాయస్థానము చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. నిజం చెప్పాలంటే ఒక విధంగా అభిశంసించినంత పని చేసింది. Z+ భద్రత ఏంటి, జరిగిందా లేదా, ఇలాంటి అంశాలు కూడా అక్కడ వచ్చాయి. కాబట్టి ఇదేదో జగన్ కోణమో లేకపోతే టీడీపీ కోణమో సమస్య కానే కాదు. అసలు న్యాయ వ్యవస్థ దానికి ఒక పద్ధతి, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, వాటి మీద వాళ్ళ జవాబుదారీతనము, కోర్టులో చేసే వాదనలు, బయట చేసే వాదనలు, అసలు ఏ పరిధిలోకి వెళ్ళొచ్చు. 2 వారాల దాకా దర్యాప్తు వద్దన్న తర్వాత
మాట్లాడుతుంటే ఎలా అవుతుందని. ఇతర వైసీపీ వాళ్ళు కూడా ఆమె ఇలా చెప్తుంది చెప్పించారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ కామెంట్స్ మిగతా వాళ్ళ మీద వేరు, కానీ ఆఖరికి ఆ సింగయ్య భార్య మాట్లాడితే ఆమె మీద కూడా ఒత్తిడికి గురైపోయి మాట్లాడుతుంది అంటే ఒక విధంగా అది విక్టిమ్ కుటుంబం మీద కూడా ప్రభావం పడుతుంది కదా. ఇప్పుడు ఒత్తిడి అని ఆమె కూడా అనొచ్చు కదా. ఇది నిజమైన జెన్యున్గా వచ్చే సందేహాలు ఎవరికైనా. ఒత్తిడితో చెప్పించారు అని చెప్పడం ద్వారా ఒత్తిడి చేస్తున్నారంటే దీనికి ఇది ఎక్కడ ఎండే న్యాయస్థానమే ఇంకా దీనికి. సో న్యాయస్థానం 2 వారాలు సమయం కోరింది. కాబట్టి ఈ బయట వివాదాలతో ఈ పరస్పరం రెచ్చగొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకోవడం మానేసి చట్టబద్ధంగా చేయాల్సింది చట్టబద్ధమైన పోరాటం చేస్తే చాలా మంచిది. ఈ లోపల వాళ్ళకి సహాయం చేయగలిగింది ఎవరు ఎంత చేస్తే అంత మంచిది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి. సార్ పేరుని